తమిళనాట రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయల్లా. ఇక కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు పొందిన ఇళయ దళపతి అబ్బా గాయననేనుల్లా తమిళ హీరో విజయ్ దళపతి సారు మొన్నట్ల పార్టీ పెట్టి రాజకీయంలోకి వచ్చి ఒక మీటింగ్ పెట్టి హిట్ కొట్టిండు కదా. ఆ విజయ్ సారు ఇప్పుడు పరిశాన్ల పడ్డాడట, ఒంటరోడిగా మిలగబోతున్నాడట. ఇప్పుడు ఈ ముచ్చట విజయ్ సారు ఫ్యాన్స్ ను నిద్రపోనీయకుండా చేస్తున్నదట. తమిళనాట రాజకీయంలో పెద్ద రచ్చకు చర్చకే దారితీస్తున్నదట. తమిళనాడు రాజకీయాలు శర వేగంగా మారుతున్నాయుల్లా. కోలీవుడ్ లో స్టార్ హీరోగా ఇళయ దళపతిగా పేరు తెచ్చుకున్నటువంటి తమిళ స్టార్ హీరో విజయ్ సార్ రాజకీయాలకు వచ్చిన సంగతి మనందరికీ ఎరికేంది. వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయన్న ముచ్చట్లల్లా విజయ్ సార్ కూడా కొత్తగా పార్టీ పెట్టి ఎన్నికలలో పోటీ చేస్తాడని చెప్పి ప్రకటన కూడా చేసిండు. అయితే తమిళ రాజకీయ పార్టీలు ఒక్కసారిగా విజయ్ సార్ అనౌన్సింగ్ తోని షాక్ అయినరు. అమ్మో అప్పుడే పార్టీ పెట్టిండు, ఎలక్షన్లలో సుతం ఉంటున్నాడా అని చెప్పి. ఇక ఖచ్చితంగా తమిళనాడు ఎలక్షన్లలో విజయ్ ప్రభావం ఉంటుందని చెప్పి అందరు అనుకున్నారు. అయితే బీజేపీ ఎప్పుడైతే రంగంలోకి దిగిందో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది అయ్యా. ఇప్పటికే అధికార డిఎంకే కాంగ్రెస్ మిత్ర పక్షాలుగా కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికలలో మళ్ళొక పారి ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి. ఇక విజయ్ కు ఎన్నికల వ్యూహకర్తగా వచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ సార్ సైతము అన్న డిఎంకే తోని విజయ్ పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికలలో పోటీ చేసేటట్టు ప్రతిపాదనను తెచ్చిండనే సమాచారం కూడా గుప్పు అని వినబడుతున్నాయి తమిళనాడు రాజకీయాలలో. ఇక విజయ్ సార్ కూడా అందుకు తగ్గట్టుగానే అన్న డిఎంకేను ఒక్క మాట సుతం అనేటోడు కాదు. డిఎంకే తన ప్రధాన శత్రువుగా ప్రకటన చేసుకున్నాడు. అన్న డిఎంకేతో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తే తమిళనాడును దున్ని బారయొచ్చని విజయ్ సార్ భావన చేసిండు. అందుకు తగ్గట్టుగానే ఆయన అడుగులలో అడుగులు వేసుకుంటూ వచ్చిండు. మిమ్మతంగానే ఆలోచన చేసిండు. ఎప్పుడైతే బీజేపీ సీన్లకు వచ్చిందో అప్పుడు తమిళనాడు రాజకీయంలో విజయ్ సార్ ఒంటరోడు అయిపోయింది అనే టాక్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు తమిళనాడు పబ్లిక్ ని విజయ్ అన్న ఫ్యాన్స్ ను మల్లగుల్లాలు పడి డైలమాలా ఉండేటట్టు చేస్తున్నదయ్యా. 4 ఏళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికలలో అన్న డిఎంకేతో కలిసి పోటీ చేసినటువంటి బీజేపీ తమిళనాడులో చాలా ఎన్నికల తర్వాత గౌరవప్రదమైన సీట్లు ఓట్లు సాధించింది. అయితే అన్నామలై ద్వారా బీజేపీ తమిళనాడులో ఎదిగేతందుకు ప్రయత్నం చేసింది. అయితే అన్నామలై జయలలిత మీద తీవ్రమైన విమర్శలు చేసిండయ్యా. ఆయనతోని కలిసి ఉంటే మా పార్టీ పరువు పోతుందని భావన ఎత్తున్నట్టుగా పళనిస్వామి బీజేపీతోని తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చిండు. ఇక ఇప్పుడు బీజేపీ అన్న డిఎంకేతో పొత్తు కోసం అన్నామలైను సైతం పక్కన పెట్టి మరి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న పరిస్థితి. ఏది ఏమైనా కూడా తమిళనాడు రాజకీయంలో విజయ్ సారు ఒంటరోడు అయిపోయింది అన్నది మాత్రం నిజమే అని అంటున్నారయ్యా. ఈ విజయ్ సారు రాజకీయాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్నోళ్ళు ఇంటున్నోళ్ళు.